డయాబెటీస్ ప్రస్తుతం జనాలకు వణుకు పుట్టిస్తున్న సమస్య. ఇది ఒక్కసారి వచ్చిందంటే చచ్చేదాకా పోదు. దేశంలో ఎక్కువ మంది ఈ సమస్యతో సతమతం అవుతున్నారని తేలింది. ఏకంగా 10 కోట్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ కుటుంబాల్లో దాదాపు 40 కోట్ల మందిని మానసికంగా వేధిస్తోంది ఈ షుగర్ వ్యాధి. దేశ జనాభాలో వీరి శాతం ఏకంగా 11.4%గా ఉంది. పేరుకు షుగరే, దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు, కానీ మీ ఒళ్ళంతా కూడా విషం నింపేస్తుంది. నచ్చిన ఫుడ్ తినలేరు, ఎక్కువగా పని చేయలేరు. ఇది చాలా ప్రాణాంతకం. ఇది ఒక సైలెంట్ కిల్లర్. ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చిందంటే నరకం స్పెల్లింగ్ ఏంటో నేర్పించి మరీ చంపేస్తుంది. అంత ప్రమాదకరం ఈ షుగర్ వ్యాధి. డయాబెటీస్ రావడానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది, అదే ప్రీ డయాబెటీస్. దేశంలో ఈ స్టేజ్లో ఉన్నవారు ఎందరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏకంగా 13,60,00,000 మంది ఈ స్టేజ్లో ఉన్నారు. అంటే దేశ జనాభాలో 15.3% అన్నమాట. మన దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో ఉన్న జనాభా కంటే ఈ నెంబర్ చాలా ఎక్కువ. అంటే దేశంలో షుగర్ పేషెంట్లు, షుగర్ వచ్చే అవకాశం ఉన్న పేషెంట్లు దాదాపు 24 కోట్ల మంది ఉన్నారు. అంటే వీరి మొత్తాన్ని కలిపితే ఒక పెద్ద రాష్ట్రమే అవుతుంది. దీన్ని బట్టి ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్ ఎంతలా మోగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది? నిజానికి చాలామందికి దీనిపై ఇప్పటికీ కూడా ఒక అవగాహన లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళే టైం కూడా లేదు. మరి దీనికి పరిష్కారమే లేదా? అందుబాటులో చికిత్సలే లేవా? ఒక మార్గం ఉంది. అదేంటంటే ఇది రాకుండా జాగ్రత్త పడటమే. వచ్చాక కూడా జాగ్రత్త పడవచ్చు, కానీ సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి. 80% మంది రోగుల్లో 3 స్టేజ్ల తర్వాతే ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. అంటే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్లే. నిజానికి ఈ 3 స్టేజ్లలోపే దీన్ని గుర్తించగలిగితే షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు. డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 అని 2 ఉంటాయి. దేశంలో 90% మంది టైప్ 2తో బాధపడుతున్న వారే. దీని లక్షణాలు చూస్తే దాహం ఎక్కువగా వేస్తుంది, ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్లాల్సి ఉంటుంది, నీరసం బాగా పెరిగిపోతుంది, ఆకలి ఎక్కువ అవుతుంది, కంటి చూపు తగ్గుతుంది, గాయమైతే అది ఈజీగా మానదు, బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు. ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. HbA1c టెస్ట్ చేయించుకుంటే శరీరంలో డయాబెటీస్ ఉందో లేదో తెలుస్తుంది. షుగర్ లెవెల్ 5.7% లోపు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ అదే 5.7 నుంచి 6.4% మధ్యలో ఉంటే మాత్రం డయాబెటీస్కి ముందు స్టేజ్లో ఉన్నారని అర్థం. ఇక 6.5% దాటితే వారికి డయాబెటీస్ ఉన్నట్టే. ఇక మరో రకమైన షుగర్ టెస్ట్ కూడా ఉంది. పరగడుపున షుగర్ లెవెల్స్ 100 నుంచి 126 లోపు, అలాగే బ్రేక్ఫాస్ట్ అయ్యాక 140 నుంచి 200 లోపు ఉంటే వారికి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడే డాక్టర్ సలహాలతో మందులు తీసుకుంటే డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా లేక రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా జీవనశైలి మీద పట్టు ఉండాలి. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అనేది ఖచ్చితంగా చాలా ముఖ్యం. సమయానికి నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. రక్తంలో షుగర్ లెవెల్ను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. అంటే ఏది పడితే అది రుచిగా ఉందని తినకూడదు. ముఖ్యంగా తీపిగా ఉండేవి తినకూడదు. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ని అస్సలు తీసుకోకూడదు. బరువు కంట్రోల్ చేసుకోవాలి. శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలి. తగినంత వ్యాయామం చేయాలి. ఏం తిన్నా కానీ తక్కువ తినాలి. ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారైనా డాక్టర్ని కలిసి పరీక్షలు చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా జీవించడానికి వీలవుతుంది. ఇది సంగతి. ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.